10 o'clock ఎలా ఉంది? ఓకే ఓకే, అది మీరు మాట్లాడిన మనసులో ఉన్నది వస్తుంది. రెండు పార్టీలు దొంగల్లాగా విడివిడిగా ఉన్నట్టు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. అండ్ నేను చెప్తున్నాను, జీవితం చెప్తుంది, మేము జగన్ గారితో చాలా న్యాయమైన పని చేస్తున్నాము, పోరాటం చేస్తున్నాము. ఎక్కడ ఏది కరప్షన్ అనేది ఏ లెవెల్లోనూ ఉండదు. ఏదైనా 5 పైసలు మా పాకెట్ నుంచి వస్తుందే కానీ మేము ఇంకో డబ్బుకి ఆశపడి పనిచేసింది లేదు, చెయ్యము. ఇదే మాట డెఫినెట్గా రేపు ఎలక్షన్ అయ్యేసరికి అదే జరుగుద్ది కూడా. ఇవన్నీ వెళ్ళి జాయిన్ అయిపోతాయి కూడా అదే పార్టీలో. కానీ అలాంటి ఒక అవకాశం ఇవ్వద్దు, అలాంటి ఓటింగ్ అలాంటి వాళ్ళకి ఓట్లు వేయొద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా జగన్ గారికి వచ్చే మెజారిటీని తగ్గించిస్తాయి. ఇప్పుడు ఎవరు ఒకసారి కదా మనం పవన్ కళ్యాణ్ గారికి వేద్దాము, లేకపోతే ఒక్కసారి మనము ఎవరు కేఏ పాల్ గారికి వేద్దామని దయచేసి ఓట్లు వేస్ట్ చేయొద్దు. ఇవన్నీ కూడా మీరు చాలా చాలా కేర్ తీసుకోవాల్సిన విషయాలు. ఇది ఈ రోజుతో కాదు, ఈ నెక్స్ట్ 8-9 రోజులు కూడా మాకు చేతనైనంత, మాకు వీలైనంత చోట్లకి వెళ్ళి అందరికీ వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేస్తూ జగన్ గారిని ఎందుకు మనం సీఎం చేయకూడదు అని ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతూ ఆయనకి ఎందుకు ఒక అవకాశం మనం ఇవ్వకూడదు. ఏ వ్యక్తి మీద ఇప్పుడు మనం పరిపాలించే వ్యక్తుల మీద ఉన్న ఆరోపణల కంటే, వాళ్ళు చేసే అన్యాయాల కంటే జగన్ గారి మీద వేసేవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయి ఇవన్నీ ప్రూవ్ అయిపోయాయి. వీళ్ళ మీద వేసిన ప్రతి ఆరోపణ ప్రూవ్ అయింది. ఎమ్మెల్యేలను కొన్నాడు అనేది ప్రూవ్ అయింది, లేకపోతే డబ్బులు ఇస్తూ పట్టుబడ్డారు, టెలిఫోన్లు ట్యాప్ చేయడంతో జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నెక్స్ట్ ఇంపార్టెంట్ పొజిషన్స్లో తీసుకొచ్చేయాలి అన్న ప్లానింగ్లు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్గా ప్రూవ్ అయిపోయాయి చంద్రబాబు నాయుడు గారి మీద. వేరే 2014లో తెలుగుదేశం కోసం, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కోసం నేను వచ్చాను. వారికి సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. వారు చెప్పిన మాటల్ని వారు నిలబెట్టుకోలేనప్పుడు ఈ రోజున ప్రత్యేకించి బయటికి రావడం జరిగింది. ఇందాక వస్తూ ఉంటే ప్రతి చోట అసలు జనసేన మేనిఫెస్టో అని చెప్పబోయే ముందు మీకు ఒకటి వివరణ ఇవ్వదలుచుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ దుష్ప్రచారం ఏంటంటే, రెండు పార్టీలు కలిపి ఒకడు 5 ఏళ్ళైన ఒక వ్యక్తిని, ఒక 5 ఏళ్ల బిడ్డని, అంటే జనసేన అనే బిడ్డని ఒక్కొక్కరి కింద 3 దశాబ్దాల వయసులు పెట్టుకొని పార్టీల ఉద్దేశంలో తండ్రి గారి అనుభవాన్ని తెచ్చుకున్న కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, మామగారి అనుభవంతో తన అనుభవాన్ని కలుపుకొని ఆయనకు 60 సంవత్సరాలు, ఇలాంటి వాళ్ళందరూ ఇద్దరు కలిసి ఇప్పుడు ఎవరైనా సరే జనసేన టీడీపీతో వెళ్తుంది అంటే మన టీడీపీ వాళ్ళంటే అర్థం చేసుకోగలం, ఓకే మన దుష్ప్రచారం చేస్తారు. వీళ్ళు కూడా మన వైసీపీ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఇద్దరు కలిపి ఒక 5 ఏళ్ల బిడ్డని, జనసేన బిడ్డని కొడుతున్నారంటే ఆ ఇద్దరు కంసులకి భయం ఉంది. జనసేన అనే కృష్ణుడని, కృష్ణుడు ఒక కంసుని ఎదిరించాలి. ఇక్కడ మన కురుక్షేత్రంలో ఇద్దరు కంసులు పట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బాధ ఏంటంటే, ఎందుకు టీడీపీ అంటుంటారంటే, సరే నేను ఇప్పుడు దాకా దాచుకున్నాను మాటలు, వాళ్ళకి ఏం లేదు. టీడీపీ వైసీపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో కలిసి నేను వెళ్ళాలంట. అది చెప్పాను లాంగ్ బ్యాక్. తెలంగాణ నాయకులు వైసీపీతో కలిసి వెళ్తే బాగుంటుందని సూచనలు ఇచ్చారు. నేను ఎవరితో వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాలి, నా ఇష్టం. అది నేను వెళ్ళదలుచుకుంది బీఎస్పీతో వెళ్ళదలుచుకున్నాను, బహుజన్ సమాజ్ పార్టీ తోటి, సిపిఐతో వెళ్ళదలుచుకున్నాను, సిపిఎంతో వెళ్ళదలుచుకున్నాను తప్ప టీడీపీతో వెళ్ళలేదు తప్ప. కారణం అక్కసు అనే పదం కంటే కూడా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కుళ్ళ, వాళ్ళకి ఆ కుళ్ళకి ఎంత కుళ్ళుబోతులు అంటే ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఇంకెవరు రావద్దు. ఏం పవన్ కళ్యాణ్ అవ్వదు ముఖ్యమంత్రి అంటే ఏంటి? మీ ఇళ్లలో అదా దత్తత పెట్టుకున్నారా ముఖ్యమంత్రి స్థానం? రాజకీయాలు ఏం మేళ్లలోనే ఉండాలా? వైఎస్ కుటుంబీకుల్లోనే ఉండాలా?
వెళ్ళి పులివెందుల కుటుంబీకుల్లోనే ఉండాలి రాజకీయం, వెళ్ళి నారావారిపల్లె కుటుంబీకుల్లోనే ఉండాలా, మామూలు సామాన్యుల కుటుంబీకుల రాజకీయం ఉండకూడదా? 2009లో పిఆర్పి వచ్చినప్పుడు ఇలాగే ఈ పనికి మాలిన దుష్ప్రచారాలు తప్ప, ఈ దుర్మార్గులు ఇద్దరికి పనికి మాలిన దుష్ప్రచారాలు. అరే కోట్లు వదిలేసుకున్న వాళ్ళం, మీరు ఒకరిని అడ్డగోలుగా వాడి, జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా మనుషుల్ని వాడి, 5 సంవత్సరానికి ట్రిప్ను ఒకరిని వాడి, ఎవరికి ఇంకొకరెవరికి టికెట్లు ఇచ్చి మీరు టికెట్లు అమ్ముకుని మీరా నన్ను మాట అనేది? నేను మగాడిని, మాట మాట్లాడితే దమ్ముగా బయటకు వచ్చి మాట్లాడతాను.